మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల పార్లమెంట్ లో ప్రచారం ఎలా సాగుతుంది? నంద్యాల పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో చాలా చక్కగా ఘనంగా ఈ రోజు ప్రచారం సాగుతుంది. ఖచ్చితంగా నంద్యాల పార్లమెంటు 7 నియోజకవర్గాలు అలాగే ఎంపీ స్థానం కూడా మేము గెలవబోతున్నాము. అత్యంత మెజారిటీతో గెలవబోతున్నాం ఈసారి. నంద్యాల పార్లమెంట్ లో సమస్యలు ఏమున్నాయి ఏం తెలుసుకున్నారు? నంద్యాల పార్లమెంట్ లో లేని సమస్య లేదు. చెప్పాలంటే కనీసం తాగడానికి నీళ్లు లేవు చాలా మటుకు దగ్గర, లేదంటే సాగునీరు లేదు రైతులకు, యువతకు జాబులు లేక ఎంసీఏ ఎంబీఏ చదివిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. ఈ రోజు తల్లిదండ్రులకు ఒక ఏమంటారు, వాళ్ళే తల్లిదండ్రులే ముసలి తల్లిదండ్రులే వాళ్ళని చూసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎన్నో సమస్యలు. ఈ రోజు ఒక పరిశ్రమ లేదు నంద్యాల జిల్లాలో, లేదంటే ఒక కంపెనీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా అంటే అది లేదు, ఏమీ లేదు నంద్యాల పార్లమెంట్. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మేము వచ్చే 5 సంవత్సరాల్లో కూడా నంద్యాల పార్లమెంట్ టాప్ 1 గా మేము తీసుకెళ్తాం. రైతుల సమస్యలపై ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు బయట శబరి గారు అని చెప్పి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఆరోపించారు. మీకు రైతుల సమస్యలు తెలుసా? తెలుదండి. రైతుల సమస్యలు గురించి కాదు, మాది రైతు కుటుంబం. మేము చిన్నప్పటి నుంచి రైతు కుటుంబంలో పెరిగాము. రైతు సమస్యలు ఏంటో మా నాన్న మా తాత అందరూ పోరాడిన వ్యక్తులే. రైతులకు నీళ్లు లేవంటే మా నాన్న హాస్పిటల్కి పోయి డ్యాము బద్దలు కొట్టి మరీ నీళ్లు తీసుకొని వచ్చినారు. అట్లాంటిది నాకు ఆయన రైతుల సమస్యలు ఏం తెలుసు అంటే, గత 6 సంవత్సరాలుగా నేను చదివిన తర్వాత, నేను ఇక్కడ రాజకీయం నాకేం కొత్త కాదు. రాజకీయంలోని నేను యూత్ వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను. ఎన్నో ధర్నాలు చేశాను. అట్లాగే సమస్యలు ఏవైనా ఉంటే సెంట్రల్కి తీసుకెళ్లాను. మరి ఈయన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడతారు, కల్తీ ఇత్తనాలు అమ్మి రైతులకు ఇస్తే ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రైతుల సమస్యల గురించి మాట్లాడేది తెలిసేది, ఆయనకి ఏం తెలుసని నా గురించి మాట్లాడుతున్నాడు. రైతులు సాగునీరు లేదు రైతులకు. అసలు రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో అలగనూరు కానీ అవుకు రిజర్వాయర్ పూర్తి చేయలేదు. అలగనూరు రిజర్వాయర్ దాని కండిషన్ ఎట్లా ఉంది? ఈరోజు సిద్ధాపురము ముచ్చిమరి ఎత్తిపోతలకు కరెంటు బిల్లు కట్టట్లేదు వీళ్ళు. అట్లాగే కుంటలు చెరువులు నింపుతానన్నారు. ఎన్ని చెరువులు నింపినారు? ఈరోజు మనకి ఎందుకు నీళ్లు లేవు? ఈరోజు రైతులు ఏదో ఎకరాకు 1-2 బస్తా మిర్చి పండిస్తున్నారు. అది కూడా గిట్టుబాటు ధరలు లేవని కోల్డ్ స్టోరేజ్లలో పెట్టుకుంటున్నారు. కోల్డ్ స్టోరేజ్లన్నీ ఫుల్ ఈరోజు. మరి ఏం చేశారు వీళ్ళు? రైతులకు ఏం చేశారు? ఈరోజు బోర్లు వేపిస్తానన్నారు, ఫ్రీగా బోర్లు వేపిస్తానన్నారు. 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తానన్నారు. ఎక్కడ పోయినాయి ఈ హామీలు? రుణమాఫీ చేస్తానన్నారు. ఎక్కడ పోయినాయి ఈ హామీలు రైతులకు? మళ్ళీ వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు రైతుల గురించి. ఇప్పుడు మీరు ఎంపీగా అయితే రైతులకు ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ సాగునీరు, అట్లాగే నంద్యాల పార్లమెంటుకి తాగునీరు, ఈ 2 సమస్య చాలా ఉంది. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలి. రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత అవుతుందన్న? హార్డ్లీ ఒక 1 crore లేకపోతే ఒక 50 lakhs. 50 lakhs అది తక్కువ, ఎక్కువనా ప్రభుత్వానికి? మరి ఎందుకు రిపేర్ చేయించుకోలేకపోతున్నారు? ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే చుక్క నీళ్లు లేవు. నంద్యాల పార్లమెంట్ చాలా దగ్గర చాలా ఊర్లలో మేము వారానికి ఒక్కసారి స్నానం చేస్తున్నామమ్మా. ఈరోజు వెలుగోడు రిజర్వాయర్ నీళ్లు 30 సంవత్సరాలకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. నేను వెళ్ళి చూస్తే కనీసం పంపులు మోటార్లు కూడా లేవు. పంపులు మోటార్ లేకుండా ఎక్కడైనా 30 కిలోమీటర్లు నీళ్లు బారుతాయా నంద్యాలకు? మరి ఆలోచన చేయాలా మీరంతా. ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలా. అట్లాగే నంద్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తాగునీరు సాగునీరు కలగజేయాలా అని నా ఫస్ట్ థింగ్. నంద్యాలలో ఎంపీగా ఉండి కూడా ప్రజలకు అందుబాటులో లేరంటున్నారు ఇప్పుడున్న ఎంపీ. కానీ ఇప్పుడు నెక్స్ట్ మీరు అందుబాటులో ఉంటారంటారా? మీరు చూసారా ఎంపీని? మీరు చూసారా? 5 సంవత్సరాలుగా ఆయన పేరు తెలుసా మీకు? ఆయన హిస్టరీ తెలుసా? ఆయన కనిపించినాడా? 6 సంవత్సరాలుగా నేనున్నా నంద్యాల జిల్లాలో జిల్లా అధ్యక్షురాలుగా నేనున్నా. ఇక్కడ సమస్యలు నాకు తెలుసు ఆయన కన్నా బెటర్గా. నేను ఉంటానా లేదా అని ఇప్పుడే మీరు డిసైడ్ చేయొద్దండి. నేను ఎక్కడికి పోను. ఈరోజు కూడా నేను అదే చెప్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ఏదో మాట్లాడినాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినాడు. ఎప్పుడూ కూడా మేము ఎక్కడికి పోలేదే. ఇక్కడ నేను పుట్టిన
కర్నూలులో పుట్టిన, కర్నూలులో చదువుకున్నాను. ఆఖరికి చదువు అయిన తర్వాత నా సొంత హాస్పిటల్ కూడా ఇక్కడే పెట్టుకొని నేను సేవ చేస్తున్నాను ఇక్కడ జనాలకు. మరి ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ మీరు ఆలోచన చేసుకోండి. చివరిగా చెప్పండి, నంద్యాల పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు పాలన ఎట్లా ఉంది. నవరత్నాలు అని చెప్పి ఒక్క రత్నం కూడా కరెక్ట్గా ఇయ్యలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వాన్ని. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి దాదాపు 40-60% ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా ఇవ్వలేదు. కరెక్ట్ సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకు కనీసం టీసీ సర్టిఫికేట్లు, టీసీలు కానీ లేకపోతే హాల్ టికెట్లు కానీ ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు అమ్మఒడి అని చెప్పారు. అమ్మఒడి అందరికీ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరికీ అమ్మఒడి వస్తుంది, 15,000 రూపాయలు ఇస్తానన్నారు. మరి ఎందుకు ఇంటికి ఒక్కరికే ఇస్తున్నారు ఈరోజు అమ్మఒడి? ఇది ఎట్లా ఉందంటే ఇంట్లో 2 పిల్లలు, ఆడపిల్ల మగపిల్ల అయితే ఆడపిల్లను కూలికి పంపించడం, మగపిల్లోడిని చదివించడం, ఇది పరిస్థితి. అట్లాగే మద్యపాన నిషేధం అన్నాడు, మద్యం ఏర్లై పారుతుంది. ఈరోజు మద్యం పైన బతుకుతున్నారు వైసీపీ ప్రభుత్వము. ఈరోజు కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు. 3,000 అయ్యే దగ్గర 20,000 అవుతుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఎటువంటి సంక్షేమం చేయలేదు. ఏదో బటన్ నొక్కితే చాలు అయిపోయింది, ప్రభుత్వం గెలిచిపోతుంది, ప్రభుత్వం ముందుకెళ్ళిపోతుంది అనుకున్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధి శూన్యం. ఈరోజు సంక్షేమం ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం నిల్లే, అభివృద్ధి నిల్లే. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలా అభివృద్ధి జరిగింది, ఎలా సంక్షేమం జరిగింది అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గెలవబోతుంది. ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలిచబోతున్నారు? భారీ మెజారిటీతో గెలవబోతున్నాను. ఖచ్చితంగా నేను ఒకటే కాదు, మా 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా గెలవబోతున్నారు అత్యంత మెజారిటీతో. ఓకే, థ్యాంక్ యూ.